హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోయేది తలకాయ మాంసం. చూడండి, తలకాయ మాంసము 1.5 కేజీ తెచ్చుకున్నాము. చూడండి, ఉప్పు పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకునే దాని గురించి చూడండి, 2 ఉల్లిపాయలని, పెద్ద సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాను. చూడండి, కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. యాలకులు, లవంగ, చెక్క, పువ్వు, ఆకు వేసుకుంటున్నాను. వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడేమో ముందుగా అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి అన్నీ వేసి మిక్చర్ చేసుకున్నాను. దాన్ని వేసుకుంటున్నాను. చూడండి, బాగా వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయినంత వరకు. దానిలోనే ఒక రెబ్బ కరివేపాకు, పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు చూడాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కూర వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకున్నాను. మూత పెట్టి ఉంచుకుంటాను ఒక 5 నిమిషాలు. పసుపు 1 టీ స్పూను, గరం మసాలా టీ స్పూను, కారం 2 స్పూన్లు, సాల్ట్ రుసుకు తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే స్పూను కొంచెం వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ముక్కలు బాగా కారము పసుపు అన్నీ పట్టేలాగా మసాలాలన్నీ కలుపుకోవాలి. చూడండి, మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోనండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుంటాను. చూడండి, ఇప్పుడు బాగా అంతా పట్టుకుంది. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను. వేసుకొని కుక్కర్ పెట్టుకుంటాను. చూడండి, ఇప్పుడు కూర ఉడుకుతుంది. మూత పెట్టుకొని ఉంచుకుంటాను. మూత పెట్టుకొని విజిల్ వచ్చే వరకు 6 విజిల్లు వస్తే సరిపోతుంది. చూడండి, కుక్కర్ విజిల్ తీస్తున్నాను. చాలా ఉడికింది. చూడండి, ముక్కలకు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీనిలో కొంచెము చింతపండు వేసుకుంటున్నాను. చూడండి, చింతపండు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఇది నాకు వైజాగ్లో ఒక అక్క నేర్పించింది ఇలా వండడము. జలుబైనా దగ్గైనా తినడం వల్లంట చాలా జలుబు దగ్గు అన్నీ తగ్గుతాయంట. బాగుంటుంది. ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఏమున్నాయి, కాళ్ళ నొప్పులు ఏమున్నా తగ్గుతుంది వండుకోవడం వల్ల. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, అంత బాగా కూర ఉడుకుతుంది. చూడండి, వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో కర్రీ. చూడండి, ఇలా వండుకుంటే వంట రాని వాళ్ళు కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. రాగి సంగటితోని, వేడి వేడి అన్నంతోని, పుల్కాతోని, చపాతీతోని తింటే చాలా బాగుంటుంది తలకాయ మాంసం కర్రీ. చూడండి, ఇంత కలర్ఫుల్గా ఉంది.